కన్నడ బిగ్ బాస్ ఇవాటి ఎపిసోడ్ చాలా మజాగా సాగింది. బహుశా ఇంతవరకు కన్నడ బిగ్ బాస్ హిస్టరీలోన మంచి పీక్లో ఉన్నప్పుడు, సీజన్ మంచి పీక్లో ఉన్నప్పుడు ఏ టాస్క్ లేకుండా నడిచేటువంటి వారం బహుశా ఇదే అని నేనైతే అనుకుంటున్నా. ఇవాళ చూడండి, బిగ్ బాస్ హోస్ట్ మన కిచ్చా సుదీప్ గారు అనౌన్స్ చేసినట్టు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అతనే నామినేట్ చేసి పడేశారు, ఇంక్లూడింగ్ ది క్యాప్టెన్ని నామినేట్ చేశారంటే అర్థం అతని ఇమ్యూనిటీని కూడా లాగేసుకున్నారు అని అర్థం. సో క్యాప్టెన్ ఇమ్యూనిటీని లాగేసుకొని అతన్ని ఇంక్లూడ్ చేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నామినేట్ అయిపోయారు. సో ఇంకా నామినేషన్ టాస్క్ అంటూ లేదు, ఇమ్యూనిటీ గెయినింగ్ టాస్క్ కూడా లేదు. ఇప్పుడు మిగిలిందంతా ఏంటి, పోనీ ఏదైనా టాస్క్లో ఆడుతూ అందరినీ మెప్పిద్దామనుకుంటున్నామా, రేటింగ్ పెంచుదామనుకున్నామా అంటే నో టాస్క్. మీరు జస్ట్ ఆలోచించండి, బిగ్ బాస్లోన ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ ఉంటే తప్ప ఎంగేజ్ కావడం కష్టం, ఆడియన్స్ ఎంగేజ్ కావడం కష్టం. అలాంటిది ఏ యాక్టివిటీ లేకుండా అలా ఉండిపోవాలి అంటే ఏం చేస్తారు? అక్కడే చెప్పారనమాట. కిచ్చా సుదీప్ గారు చెప్పింది ఏంటంటే, ఇది మీకు ఛాలెంజ్. ప్రతిసారి బిగ్ బాస్ ఏదో యాక్టివిటీ ఇవ్వడం, ఆ యాక్టివిటీ మీరు చేయడం, దాంట్లో కొందరు షైన్ కావడం, కొందరు చితికిల పడడం, కొందరు గెలవడం, కొందరు ఓడడం, స్వార్థాలు, కపటాలు, నాటకాలు, వెన్నుపోటు పొడవడాలు, ఇవన్నీ కూడా డ్రామా ఎంగేజింగ్గా ఉంటుంది ఒక టాస్క్ అంటే. బట్ ఇఫ్ దెర్ ఇస్ నో టాస్క్ అట్ ఆల్, టాస్కే లేకపోతే ఏం చేస్తారు మీరు? ఎంతసేపు కూర్చొని మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? ఎవరి గురించి మాట్లాడతారు? ఇది కదా కావాల్సింది. సో ఇది ఈసారి ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉన్న మెంబర్స్కు పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఏమీ లేకుండా ఉండడం. ఏమీ లేకుండా ఎలా ఉండాలి? సో అలాగే అయితే ఈ ఎపిసోడ్లోన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. అందరైతే రిలాక్స్ మూడ్లో లేరు, అందరూ కూడా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూడండి, ధ్రువంత్ ఆ తర్వాత రక్షిత గురించి ధ్రువంత్ మాట్లాడిన మాటలు ఒక రక్షిత గురించే కాదు, ధ్రువంత్ ఇప్పుడిప్పుడు తన మాస్క్ను తీసేసి బయటికి వస్తున్నాడా అని అనిపిస్తుంది. ఎందుకు అంటే అతను సూరజ్ గురించి మాట్లాడినాడు, ఆ తర్వాత అశ్విని రక్షిత గురించి కూడా మాట్లాడారు. లైట్స్ ఆఫ్ చేసి అందరూ నిద్రపోతున్న సమయంలో బయట రక్షిత కూర్చొని తను ఒంటరిగా తనలో తాను స్వగతంగా మాట్లాడుకుంటున్న సందర్భంలో బెడ్రూమ్లోన, అంటే ఇవి రెండు కూడా అక్కడెక్కడ పక్కనే విజువల్స్ చూపిస్తుంటారు. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. ఎందుకంటే అశ్విని రక్షిత మాట్లాడి చూపిస్తుంటారు, వెంటనే ధ్రువంత్ ఆమె గురించి ఏం మాట్లాడుతున్నాడో చూపిస్తుంటారు. సో రక్షిత ఏంటంటే ఇంట్లోన తనకు ఏమి ఇష్టం, డ్యాన్స్ చేయడం అంటే ఎలా ఇష్టం, యాక్టివిటీ అంటే ఎలా ఇష్టం, మల్లమ్మ అంటే ఎంత ఇష్టం, ఆమెను అజ్జి అని పిలుస్తుంటా, అవ్వ అని పిలుస్తుంటే. సో అవ్వ లేకుండా నేను ఎలా ఒంటరిపోయాను, ఆమె పసిపాపల ఎలా స్వచ్ఛందంగా నవ్వేది, ఎలా నిష్కల్మషంగా నవ్వేది, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంది. నాకైతే అందులోన ఏదో కెమెరా కోసం మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించట్లేదు. అయితే ధ్రువంత్ సరిగ్గా అదే టైంలో ఈ అమ్మాయి ఏదైతే బయట ఎమోషన్తో తనలో తాను మాట్లాడుకుంటుందో ఆ ఎమోషన్ మొత్తం ఫేక్ అంటూ అందరికీ చెప్తున్నాడు ధ్రువంత్. ఇక్కడ నాకైతే మజా అనిపించింది. ధ్రువంత్ ఏమంటే, రక్షిత మీరందరూ అనుకున్నట్టు అమాయకురాలు కాదు. ఇదే విషయం అశ్విని గౌడ్ చెప్పింది, ఇదే విషయం జాన్వి చెప్పింది, ఇదే విషయం రిషా గౌడ్ చెప్పింది, ఇదే విషయం రషిక చెప్పింది. ఇంతమంది చెప్పినా కూడా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ధ్రువంత్ చాలా స్ట్రాంగ్ ఒపీనియన్ ప్లే చేస్తున్నాడు అనమాట. ఏంటంటే అప్పటిదాకా ఎందుకు ఆయన మాటకంత విలువ అంటే, ఫస్ట్ 2 వీక్స్లోన ఆ అమ్మాయితోనే కలిపి ఉన్నాడు. ఆ అమ్మాయి అతన్ని అన్న అంటూ ఉండేది, చెల్లి అంటుండేవాడు. అలాంటిది ఎందుకు మాస్క్ తీసేసుకుని ఆమె గురించే మాట్లాడాల్సి వచ్చిందంటే 2-3 సార్లు గేమ్లోన ఆమె వెన్నుపోటు పొడవడం అంటూ జరిగింది. కాబట్టి అంటే ఏంటి, అతన్ని కాకుండా వేరే వాళ్ళని ఎంపిక చేయడం అనేటువంటి కార్యక్రమం ఎప్పుడైతే జరుగుతుందో ఈమె ఓహో ఇలాంటిది, ఈమె గేమ్ కోసం ఏమైనా చేయగలదు. అదే విషయం అక్కడ చెప్తానమాట. రక్షిత ఎదుటి వ్యక్తుల్ని వాడుకోవడంలో ఆమెను మించిన వాళ్ళు లేరు, ఆమెకు తిరుగులేదు. ఎవరినైనా సరే రాయల్ వేలోన 100% వాడేసుకుంటుంది. ఇది నా మాటగా మీరు రాసి పెట్టుకోండి అంటాడు ధ్రువంత్. ఎవరికి అక్కడ అశ్విని ఉంటారు, కాక్రోచ్ సుధీర్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరితో ఆయన బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుతుంటాడు.
ఇంకోటి మీరు ఆలోచించండి, ఆమె మంచి కన్నడ మాట్లాడుతుంది, ఆమె బ్రోకన్ కన్నడ మాట్లాడుతుంది, మంచి కన్నడనే మాట్లాడుతుంది, ఆమె కన్నడ వచ్చు. కాకపోతే ఆమె ఒక యూఎస్పి తీసుకునింది. టీవీ ముందు యూట్యూబర్ కాబట్టి కెమెరా ముందు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలంటే యునిక్ సెల్లింగ్ పాయింట్ అంటే యూఎస్పి. ఈయన చెప్పాడు, రక్షిత శెట్టికి ఒక యూఎస్పి ఉంది, యునిక్ సెల్లింగ్ పాయింట్. ఏంటి అంటే కనుక తనకు వచ్చి రానట్టుగా నంగిగా నటిస్తూ మాట్లాడటం అని. ఆయన ఏమంటాడంటే మా మంగళూరు సైడు తుళులన్న మాట్లాడతారు, కన్నడన్న మాట్లాడతారు, కానీ ఇలా అయితే మాట్లాడరు. ఇలా మాట్లాడేవారు మా మంగళూరు సైడ్ లేరు. ఎందుకంటే అతను కూడా మంగళూరుకు సంబంధించిన వ్యక్తి కాబట్టి సాధికారంగా చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఈ విధంగా ఆమె ఎవరినైనా ఏమార్చగలదు, ఆమె ఎవరితోనైనా మాట్లాడగలదు, ఎవరినైనా అడ్వాంటేజ్గా తీసుకొని అందరినీ తొక్కుతూ పైకి వెళ్ళిపోతుంది. మీకు ఎవరికి కనిపించట్లేదు, నాకు కనిపిస్తోంది అని రక్షిత గురించి కంప్లీట్గా ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు ధృవంత్. ఇది ఒక ఘట్టం. ఆ తర్వాత రషిక తలకు నూనె రాస్తూ ఉంటే వీళ్ళిద్దరూ కూర్చొని అక్కడ కూడా రక్షిత గురించి కొంచెం మాట్లాడతారు. ఆ తర్వాత జాన్వి రషిక వీళ్ళిద్దరు కూర్చున్నప్పుడు కూడా సూరజ్ గురించి మాట్లాడతారు. ఎందుకంటే సూరజ్కు రషికకు మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే వీకెండ్ ఎపిసోడ్ అయిపోతుందో కిచ్చా సుదీప్ వార్న్ చేస్తాడు, మీరు ఒకవేళ లవ్ చేయాలనుకుంటే, మీరు సంబంధాలు పెంచుకోవాలంటే, మీరు పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసుకోవాలంటే అది ఇంటి బయట చూసుకోండి, ఇంట్లో గేమ్ను మాత్రమే చూసుకోండి అని సుస్పష్టంగా చెప్పిన ధర్మిల రషికకు సూరజ్కు మధ్య కొంచెం గ్యాప్ వచ్చేసింది అనమాట. ఎందుకంటే సూరజ్ ఏమడిగాడు, నిజంగా కూడా బయట అలా పోర్ట్రే అవుతుందా, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్, మా ఇద్దరి మధ్య రిలేషన్ బయట ఎలా కనిపిస్తుందని మీరు అనుకుంటున్నారు అని తాను అడగడానికి పోతే బయట వేరేలా కనిపిస్తుందని ఈయనే చెప్పినట్టు ఆమె అర్థం చేసుకుని మళ్ళీ అంతలా ఉన్నవాడు ఎందుకు నాకు క్లోజ్ కావాలి, ఎందుకు నాతో మాట్లాడాలి, ఎవరు ఏమైనా అనుకుని ఫ్రెండ్షిప్గా నిలబడేవాడే మాకు కావాలి అనేటువంటి మాట ఒకటి వస్తుంది. కాబట్టి రషిక ఈయనకు మధ్య 2 రోజులుగా మాటలు ఉండవు. 2 రోజులు ఇక్కడ ఏంటి, రషిక మాట్లాడలేదని సూరజ్ మాట్లాడలేదని రషిక, వీళ్ళిద్దరి మధ్య ఎడం సాగుతూ ఉంటుంది. అదొక ప్యాచప్ కార్యక్రమం. అన్నిటికీ మించి అసలు ఈరోజు ఎపిసోడ్ హైలైట్ అని చెప్పొచ్చు. హైలైట్ ది రియల్ హీరో ధనుష్. కెప్టెన్గా ధనుష్ మరో మెట్టెక్కేశాడు, ఎవరెస్ట్ పర్వతం ఎక్కేశాడు. అందరి కళ్ళలోనూ ఉదాత్తంగా దానవీర సూర కర్ణుడిలాగానే కనిపించేశాడు. ఇది ఎగ్జాగరేషన్ కాదు. ఎందుకు అంటే ఇంటి నుంచి లెటర్ వస్తే తనకు వచ్చింది, అభిషేక్ వచ్చింది. మొట్టమొదట ఆ లెటర్లు ట్విస్ట్ భలే పెట్టారు బిగ్ బాస్. ఏం చేశారంటే ఇంటి నుంచి లెటర్స్ వచ్చినప్పుడు అవి చాలా అస్పష్టంగా కనిపించాయి, స్పష్టత లేదు. కింద సిగ్నేచర్ పైన అడ్రస్సింగ్ మాత్రమే చూపించి మిగిలినంతా బ్లర్ చేసేసారు. ఒకటేమో అతని భార్య నుంచి వచ్చింది, ఐ లవ్ యూ సంజు అని ధనుష్కు. ఆ తర్వాత అభిషేక్ ఏమో వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వచ్చింది. ఆ తర్వాత వీళ్ళిద్దరిని నిలబెట్టి రియల్ లెటర్స్ అక్కడ పెట్టిన తర్వాత మొదటేమో మామూలుగా బ్లర్ లెటర్స్ పెట్టారు. అది చూసుకుని ఏంటి ఈ లెటర్ పంపితే ఏంటి, పంపకుండా ఏంటి, పంపకుండా ఉంటే బాగుండేది కదా అని ధనుష్ బాధపడతాడు. వీళ్ళు కూడా అదే అమ్మ లెటర్ కదా అని ముద్దు పెట్టుకుని జోబులో పెట్టుకుంటాడు. బహుశా ఇలా ఏమో. కానీ చాలామంది ఇందులో ఏదో ట్విస్ట్ ఉంటుంది అని అంటారు. అదే ట్విస్ట్ అక్కడ బిగ్ బాస్ నిలబెట్టి ఎలా చెప్తారు, ఈ ఇంట్లో టాస్కులు ఏమీ లేవు, మిమ్మల్ని ఇమ్యూనిటీ పాలితే మీకు ఇమ్యూనిటీ ఇవ్వాలన్నా, మీరేంటో నిరూపించాలన్నా, మిమ్మల్ని ప్రోత్సహించాలన్నా, మీ వెన్ను తట్టాలన్నా మీ ఇంటి సభ్యులే, అంతకు మించి వేరెవరూ లేరు. విత్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్ ఓన్లీ యూ కెన్ గెట్ ఇమ్యూనిటీ. నీకు ఇమ్యూనిటీ రావాలంటే నీ కుటుంబ వల్లనే అని చెప్తూ ధనుష్కు ఒక మాట చెప్తారు. ధనుష్, ఇప్పుడు మీకు 2 ఈ ఉత్తరం మీకు కావాలి అంటే మీకు ఈ వారం ఇమ్యూనిటీ లేదు, మీరు క్యాప్టెన్ అయినా సరే నామినేట్ అయినందువల్ల మీ ఇమ్యూనిటీ కూడా పోయింది. మీ ఇమ్యూనిటీని మళ్ళీ రీగెయిన్ చేసుకోవాలంటే మీ ముందున్నది 2 మార్గాలు. నంబర్ 1, ఆ మీ లెటర్ను మీరు తీసుకోవడం. మీ లెటర్ను మీరు తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ కూడా ఉంటుంది అందులోన. నంబర్ 2, అభిషేక్ లెటర్ ఉంది. అభిషేక్ మీరు లెటర్ ఇస్తే అభిషేక్ లెటర్ని ఆయనకు త్యాగం చేయొచ్చు. మీరు త్యాగం చేస్తే ఆయనకు లెటర్ వెళ్తుంది, ఇమ్యూనిటీ కూడా అతనికి వెళ్ళిపోతుంది, మీకేమీ రాదు. మీకు అది కావాలన్నా ఇది కావాలన్నా ఆలోచించుకోండి. ఇమ్యూనిటీ మీ చేతుల్లో ఉంది, లెటర్ మీ చేతుల్లో ఉంది, డెసిషన్ కూడా మీ చేతుల్లో ఉంది అని ట్విస్ట్ పెట్టారు. సాధారణంగా అయితే ఎవరైనా సరే ఎవరెట్టపోతే ఏంటి, ఇండివిజువల్ గేమ్, చివరికి కప్పు కొట్టాల్సింది ఒకరే. కాబట్టి ఇక్కడ బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు
అంతకు ముందు కూడా అభిషేక్ ధనుష్ బయట కూడా ఫ్రెండ్స్, దే ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చాక కూడా వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్షిప్ ఎలా ఉన్నా కూడా మనం ఇండివిజువల్గా ఆడాలి అనుకునే లోపలికి వచ్చి ఉంటారు. బట్ దిస్ ఈస్ ది టఫెస్ట్ టైం. మళ్ళీ ధనుష్ మొదటి నుంచి కూడా కొంచెం జాలి గుణం ఉంది అతనికి. ఏదైనా వెంటనే వేరే వాళ్ళకి ఇచ్చేయాలి అనేటువంటి గుణం అది చాలామందికి రాదు. ఇవ్వాలి అనుకోవడం అంత సాధారణమైన విషయం కాదండి. ఎందుకంటే ఇట్స్ ఒకరికి ఇవ్వడం అంటే గివింగ్, ఇట్ ఈస్ ద పెయింటింగ్, బాధతో ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అంత ఇంపార్టెంట్ ఇష్యూలోన తన భార్య నుంచి వచ్చిన లెటర్ కంటే కూడా అభిషేక్ వాళ్ళ తల్లి నుంచి వచ్చిన ఉత్తరమే పెద్ద అనుకున్నాడు, అది ఇంపార్టెంట్ అనుకున్నాడు. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ ధనుష్. పైగా తన ఇమ్యూనిటీ పోతుంది, తన లెటరు పోతుంది, తను ఎందుకు త్యాగం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. కానీ అభిషేక్ త్యాగం చేసేస్తాడు, వాళ్ళ అమ్మ ఉత్తరం ఆయనకి ఇచ్చేస్తాడు. ఇక్కడ నిజంగా ఇచ్చిన తర్వాత కళ్ళెమ్మని నీళ్లు పట్టుకొని గట్టిగా అభిషేకం హగ్ చేసుకొని ఆయన ఏడుస్తూ ఉంటే ఇంటిల్లిపాది కూడా నిశ్శబ్దంగా మారిపోతుంది. అంటే ఒక ఎమోషన్ అనేది ఇంటిని ఎలా మారుస్తుంది. అందరూ నిశ్శబ్దమైపోతారు, ఎవ్రీబడి వెరీ సీరియస్. ఎప్పుడు కూడా నాటిగా మాట్లాడుతూ వీళ్ళని గిచ్చుతూ గిల్లుతూ ఉండేటువంటి గిల్లి కూడా సైలెంట్ అయిపోయాడంటే వాతావరణం ఎంత గంభీరంగా మారిపోయింటుందో మీరు అర్థం చేసుకోండి. ఈ ఒక్క దృశ్యంతోన ధనుష్ ఎవరెస్ట్ శిఖరం ఎక్కేశాడు. ఓకే, అతని ఇమ్యూనిటీ పోయింది, నెక్స్ట్ మళ్ళీ ఇమ్యూనిటీ కోసం పోరాడాలి. కాకపోతే ప్రజలు ఖచ్చితంగా ఇతన్ని మెచ్చి ఓట్లు వేశారంటే స్లోగా వెళ్ళిపోతాడు, ఈ వీక్ దాటుకొని వెళ్ళిపోతాడు. కానీ అభిషేక్ ఒకే ఒక మాట అంటాడు. ఆ లెటర్ అంతా అందరి ముందు చదివిన తర్వాత, ఇంతవరకు ధనుష్ నాకు ఒక స్నేహితుడు మాత్రమే అనుకున్నాను, కానీ నువ్వు నా గుండెలు గుచ్చేసావురా అంటాడు. అని ఈ బిగ్ బాస్ హౌస్లోన ఒక స్నేహితుడిగా వచ్చిన నాకు ఒక అన్న దొరికాడు, ఒక బ్రదర్ దొరికాడు నాకు అని ఒక బంధుత్వాన్ని కలుపుకునేటువంటి స్థాయి దాకా ఈ లెటర్ తీసుకెళ్ళిందంటే హౌ మచ్ ఇంపార్టెంట్ దిస్ సిచ్యువేషన్ అనేది మీరు అర్థం చేసుకోండి. నాకైతే చాలా అద్భుతం అనిపించింది. రియల్ హీరో ధనుష్ అనిపించింది. దాన్ని అంతగానే క్రెడెన్షియల్ ఇచ్చినటువంటి అభిషేక్ కూడా నాకు మంచిగా అనిపించాడు. అశ్విని కూడా అదే మాట ఉంటుంది. మొత్తం కర్ణాటక ప్రజలు చూస్తూ ఉంటారు నిన్ను, వాళ్ళందరి దృష్టిలో కూడా నువ్వు చాలా ఎత్తు నిలబడ్డావు ధనుష్ అని చెప్తాడు. దట్ ఈస్ ది గ్రేట్ థింగ్. అందరూ అతన్ని ఓదారుస్తారు. దిస్ ఇస్ గ్రేట్ థింగ్ అనిపించింది. ఓకే, ఈ లెటర్ది ఎందుకు మీకు ముందు చెప్పానంటే దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ర్యాండమ్గా వెళ్తున్నాను, సీరియల్గా వెళ్ళట్లేదు. అంతకుముందు అసలు ఎపిసోడ్లోనూ ఒక 2 స్టెప్పుల తర్వాత ఏం జరుగుతుందంటే అందరినీ సూట్ కేసులు సర్దుకొని వచ్చి నిలబడమంటారు. నిన్న మాకు ప్రొమో కట్ చేసి ఇప్పుడు ఇలాగే కట్ చేశారు ఏంటి, అందరూ వచ్చి నిలబడతారు. అశ్విని పేరు చెప్పగానే సూట్ కేసు పట్టుకొని ఆమె లోపల మెయిన్ డోర్ నుంచి వెళ్ళిపోతుంది. అశ్విని అవుట్ అయిపోయింది, అశ్విని సీక్రెట్ రూమ్కి వెళ్ళిపోయిందని మొత్తం అందరు రివ్యూవర్స్ అంతా చెప్పేశారు. బట్ ఇట్స్ నాట్ దట్. బిగ్ బాస్ ఏం చేశారంటే అందరినీ ఏం చెప్పారంటే మీ అత్యవసరమైనటువంటి వస్తువులు మినహా, బట్టలు మినహా మిగిలినవన్నీ ప్యాక్ చేసుకుని తీసుకొని వచ్చేసేయండి అని. ఆ సూట్ కేసు పట్టుకొని ఒక్కొక్కరి పేరు చెప్పినట్టు ఒక్కొక్కరు వెళ్ళి గేట్ అవతల, మెయిన్ డోర్ అవతల సూట్ కేసు పెట్టి మళ్ళీ లోపలికి వచ్చేసేయాలి. సో ఇలా అందరు పెట్టి వచ్చేసిన తర్వాత చెప్తారన్నమాట, ఈ వారం అందరూ నామినేట్ అయిపోయారు, ఈ వారం టాస్కులు లేవు, ఈ వారం ఎవరు బయటికి వెళ్తారో కూడా తెలియదు. కాకపోతే ఈ వారం మొత్తం కూడా ఈ మెయిన్ డోర్ అలాగే తెరిచి ఉంటుంది. ఈ మెయిన్ డోర్ తెరిచి ఉన్న ప్రతి సందర్భం, ఇది చూసిన ప్రతి నిమిషం కూడా మీకు గుర్తుకు రావాలి. ఎప్పుడైనా మీరు బయటకు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటారు అని. మీ సూట్ కేసు కూడా ఆల్రెడీ బయట ఉన్నాయి, మీరు మాత్రమే లోపల ఉన్నారు. ఇప్పుడు ఆడండి ఆట. ఇప్పుడు మీరేం ఆట ఆడతారు, ఇప్పుడు మీరు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆడతారు, ఎంత నిజాయితీతో ఆడతారో ప్రజలు చూస్తారు, ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు. మీలో నిజాయితీ ఉందంటే పీపుల్ విల్ ఓట్, పీపుల్ విల్ సెలెక్ట్, పీపుల్ విల్ సెండ్ టు యూ ఇన్ ది నెక్స్ట్ వీక్. తర్వాతి వారం ప్రజల్ని పంపించేస్తారు అని చెప్తారన్నమాట. ఇది అత్యద్భుతం. సో ఇదొకటి. ఆ తర్వాత ఇక సరే చిన్నవి యాక్టివిటీ అసలు ఏం చేయాలి అని అనుకున్నప్పుడు కావ్య ఆ తర్వాత జాన్వి ఇద్దరు కలిసి సోది చెప్పే వాళ్ళలాగా వచ్చి గిల్లీ దగ్గర దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నువ్వు మర్చిపోవద్దు, నువ్వు ఆటలో ముందుంటావు, పిచ్చి వేషాలు వేయొద్దని కావ్య చెప్తుందన్నమాట. సో అదొకటి. ఆ తర్వాత ఇక్కడ రషికకు మళ్ళీ సూరజ్కు ప్యాచప్ అవుతుంది. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు వాష్రూమ్లో. ఇద్దరు మళ్ళీ ఒకరికొకరు మాట్లాడుకుంటారు. సూరజే మాట్లాడతాడు. సూరజ్ మాట్లాడి అదే అంటాడు, కమ్యూనికేషన్ గ్యాప్ అయింది, 2 రోజులు నువ్వు అసలు మాట్లాడలేదు, మాట్లాడకుండా ఉండగలని నువ్వు అనుకున్నావు, బట్
నేను ఉండలేను తెలిసిన, నేను నీతో మాట్లాడకుండా ఉండలేను. సో ఇప్పుడు మీరేమన్నారు, మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే అని మీరు అంటున్నప్పుడు నాకు ఎలా అనిపించిందంటే నేనేదో అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు, మీరు కట్ చేసి అది కాదు కేవలం ఫ్రెండ్స్ మనము అని చెప్తున్నట్టుగా ఉంది. నేను ఎప్పుడు మీ దగ్గర అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించలేదు. లెట్ us బి గుడ్ ఫ్రెండ్స్. నిజంగా మనం ఇద్దరం మంచి స్నేహితులు అయినప్పుడు, ఆ స్నేహం పైన మీకు నమ్మకం ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉండడం కాదు, మాట్లాడి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి. నాతో మాట్లాడేవారు, నాతో పోట్లాడేవారు, నా దగ్గర పాయింట్ పెట్టేవాళ్ళు, ఇదెందుకు ఇలా అని వాదించేవాళ్ళు, అంతేగాని మొహం తిప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళు కాదు అని చెప్పి మళ్ళీ వాళ్ళిద్దరూ క్లోజ్ అవుతారు. మీరు జాగ్రత్తగా గమనించండి. జాన్వి దగ్గర రషిక ఏం చెప్తుందంటే, ఇలాంటి వాళ్ళతో రాసి పెట్టుకో, సూరజ్తో నేను బిగ్ బాస్లో ఉన్నంత వరకు మాట్లాడను అన్న 3వ నిమిషానికే ఆమె వచ్చి సూరజ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఓకే, మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసిపోయారు, చూద్దామంట, దాన్ని పక్కన పెట్టేద్దామంట. సూరజ్ కూడా ఆమె దగ్గర తన తల్లి దగ్గర తాను ఎంత రూడ్గా ప్రవర్తించింది, తన పెంపకం ఎంత అస్తవ్యస్తంగా సాగింది, తండ్రి లేకున్నా కూడా తల్లి తను ఎలా చూసుకునింది, అదే అంటాడు, నా వెనుక అమ్మ ఉంది, అమ్మ వెనుక నేనున్నాను, ఇంతే మా జీవితం అని తన లైఫ్ గురించి రషిక ముందు చెప్పడం అనేటువంటిది మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ గుడ్ థింగ్. సో ఇలాగా ఒక్కొక్కరు మాట్లాడడం. మొత్తానికైతే ఈ ఎపిసోడ్లోన నాకు అనిపించింది ఏంటంటే, వాళ్ళ వ్యక్తిత్వాలు బయటపడుతున్నాయి, వాళ్ళ ఎమోషన్స్ బయటపడుతున్నాయి. టాస్క్ లేకపోయినా కూడా ఎంగేజింగ్గా ఎపిసోడ్ ఉందంటే కారణం వాళ్ళందరూ ఇదే గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుకల్లా మారినట్టు వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలన్నింటినీ కూడా రెక్కలు అతికించి మరీ పైకి వదులుతున్నారా అని నాకు అనిపిస్తుంది. అందుకోసమే రఘు ఒక మాట అంటాడు, ఈ లెటర్ ఎపిసోడ్ ఉంది కదండి, ఈ లెటర్ ఎపిసోడ్లోన ఎప్పుడైతే ధనుష్ లెటర్ ఇచ్చి అందరూ సైలెంట్ అయిపోయినప్పుడు రఘుని అంటాడు, ఎవరితో, చంద్రబాబు వీళ్ళందరితో అంటారు, చూశారా ఇంతవరకు యాక్టివ్గా ఉన్నటువంటి ఇల్లు ఎంత నిశ్శబ్దంగా మారిపోయింది, ఎంత సైలెంట్గా మారిపోయింది. ఎప్పటికైనా చూడండి, మీరు ప్రతి బిగ్ బాస్ సీజన్లో కూడా అంతే, ఫ్యామిలీ వీక్ చాలా ఎమోషనల్గా ఉంటుంది, చాలా. ఎందుకంటే ఇంట్లో ఉన్నవాళ్ళు ఒకే చోట ఉంటారు, 24 గంటలు వాళ్ళ మొహాలు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, కట్టుబాట్లు ఉంటాయి, నియమాలు ఉంటాయి, తిండి దగ్గర కూడా కొట్లాడుకుంటూ ఉంటారు, అసలు సెల్ ఫోన్ ఉండదు, కమ్యూనికేషన్ ఉండదు. ఇలాంటి సందర్భంలో వాళ్ళు మానసికంగా చాలా పోరాడుతూ ఉంటారు. వాళ్ళు చిన్న విషయాలు కూడా చాలా పెద్దగా టార్గెట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా పెద్దగా టార్గెట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇల్లు మొత్తం కూడా ఎమోషనల్గా అయిపోయింది ధనుష్ అభిషేక్ వచ్చిన లెటర్లకు సంబంధించి. రేపొద్దున ఇంకా ఎవరెవరికి లెటర్లు వస్తాయి, అది ఏ విధంగా ఉంటుంది, బిగ్ బాస్ ఏమేమి ట్విస్ట్ పెట్టబోతున్నాడో మనకు రేపు తెలుస్తుంది. ఇది ఇవాళ ఎపిసోడ్ అండి. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. రామదుర్గం మధుసూదన్ సైనింగ్ ఆఫ్.